మొన్న మధ్యన గనక జగన్ కాన్వాయ్ వెళ్తుంటే, ఆ కాన్వాయ్ కింద సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేసి అది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. జగన్ దాని మీద కారు మీద కూర్చుని పోనీ పోనీ అన్నట్టు, మనిషి ఇట్లా డొల్లుకుంటూ వెళ్తున్నట్టు, అయినా ఆ డొల్లుతున్న వ్యక్తి మీద నుంచి కారు వెళ్ళినట్టు ఇదంతా ప్రొజెక్ట్ చేశారు. అది తర్వాత జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆ వెహికల్ ఏదో తీసుకొచ్చారు, ఆ తర్వాత అదన్నారు ఇదన్నారు. మరి ఎందుకు నిజంగా మర్డర్ చేస్తే ఊరుకోవాలా, నిజంగా తొక్కిస్తే ఊరుకోవాలా? ఆ కేసు అక్కడే అయిపోయింది. ఇప్పుడు సతీష్ కేసులో అంతే జరిగింది. ఇది పరకామణి కేసులో ఇంకేముంది, సతీష్ని వెనక నుంచి ఎవరో గొడ్డలతో పొడిచారు, ఆ గొడ్డలతో పొడిచిన కారణంగా అతను చనిపోయాడు, ఆ తర్వాత తోసేశారు అన్నట్టు. నువ్వంటూ అధికార విపక్షాలు మాట్లాడుకున్నాయి. చివరికి మర్డర్ కూడా రాజకీయమైంది తప్పించి నిజమైన దర్యాప్తు జరగలేదు. ఈలోపు ఏదో 250 మీటర్ల అవతల బాడీ కనిపించింది కాబట్టి ఎవరో చంపేసి ఉంటారు అంటే, ఓ పక్కనేమో గొడ్డలతో తలకాయ మీద వేసి చంపేశారని చెప్తున్నారు. గొడ్డలతో తలకాయ మీద వేసిన తర్వాత మనం తోస్తే మామూలుగా రైల్లో నుంచి తోసిన ఒక 15 నుంచి 25 అడుగులకు మించి అవతల పడరు. 250, 300 చివరికి ఫుట్బాల్ ప్లేయర్లు, వాలీబాల్ ప్లేయర్ల వల్ల కూడా కాదు, అందులో మనిషిని అట్లాగే వేస్తారు, సాధ్యం కాదు. రెండోది వచ్చేటప్పటికి గొడ్డలతో వేస్తే ఆ రైలు భోగి అంత రక్తం ఉండాలి, చుక్క రక్తం లేదు. అక్కడ జారి పడ్డారా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారా? ఎందుకంటే వాళ్ళ ఆవిడికి ఆ టైంలో ఫోన్లు చేశారు, ప్లస్ ఒక మెసేజ్ పెట్టారు, ఇదంతా తేలలేదు. తేలకముందే మర్డర్ అన్నటువంటి కోణంలో నుంచి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు, అన్నీ అయిపోయినాయి, అంతా అయిపోయింది. యాక్చువల్గా రూల్ ఏంటంటే, రైలు పట్టాలకి 250 అడుగులు అయితే అసలు రైల్వే పోలీసులు కేసే పెట్టరు. ఇప్పుడు ఇక్కడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే లైన్ మెన్ ఉంటారు, వాళ్ళు దాదాపు 5-6 కిలోమీటర్లు, వాళ్ళు రోజు డ్యూటీ ఏంటంటే ఆ లైన్ వెంబడ చూసుకుంటూ వెళ్ళాలి. ఆ లైన్కి 15-20 మ్యాక్సిమం ఒక 50 అడుగుల లోపు అయితే మాత్రమే అది రైల్వే అతను నమోదు చేసుకుని స్టేషన్ మాస్టర్కి చెప్తే, స్టేషన్ మాస్టర్ జీఆర్పీ పోలీసులు చెప్తే కేసు నమోదు చేస్తారు. 250 మీటర్ల అవతలైతే కనుక అసలు రైల్వే పోలీసులు కేసే తీసుకోరు. కాబట్టి ఇది రైలు పట్టాల దగ్గరనే జరిగింది. అది మొన్న 3 పెట్టుకుని బొమ్మలు పెట్టుకుని తోసింది చూసాం. బట్ అప్పుడు చూడాల్సింది 3 బొమ్మలు మామూలు కాదు, ఆ సైజు బరువు ఉండాలి. ఆయన బరువు ఎంత ఉన్నారో ఆ బరువు ఇది పెట్టి చూస్తే తెలుసుద్ది. అక్కడ కూర్చుంటే జారి పట్టడం, లేదా ఎవరన్నా తోస్తే జరుగుతుంది. ఆ తోసినప్పుడు కూడా 15-20 అడుగులకి మించి ఉండదు. ఇంకోటి తల వెనకాల దెబ్బ తగిలిందన్నారు, అది జారి పడ్డం వలన అవ్వాలి. ఇది అసలేంటో తేలకముందే రకరకాలు జరిగింది. ఇంకోటి మర్డర్ చేస్తే తోసేసి ఉండాలి. ఆ తోసేసినప్పుడు 15-20 అడుగులు అవతల పడుతుంది. అట్లాంటిది ఏదైనా జరిగింది. ఇది తోసినప్పుడు ఏమవుద్ది, మనం ఇట్లా కూర్చొని ఉంటే వెనక నుంచి తోయగలరు, అప్పుడు ఫ్రంట్ తగలాలి, వెనకాల తగలదు. మామూలుగా ఇట్లా కదా పడేది, అప్పుడు అది ఉంటుంది. లేదా ఆ గాలి వాళ్ళకి ఇట్లా పక్కకి పడిపోతే పక్క వైపు తగలాలి, బట్ తలకాయ వెనకాలన్నారు. కాబట్టి ఇటు ఆ వెనక్కి బయటకు చూడడానికి ఇదేసి ఇటు అంటే మనం రైలు లోపలికి ఇట్లా ఫేస్లో చూస్తే ఇట్లా తోస్తే జరుగుతుంది. అట్లా తోస్తే అతను కంట్రోల్ చేసుకోగలుగుతాడు. కాబట్టి సంథింగ్ ఆయన ఏం జరిగింది, అది దారి పట్టడం జరిగిందా లేకపోతే సూసైడా ఏంటి అన్నటువంటి తేలాల్సి ఉంది. ఈలోపు ఇది మిస్టరీ, అసలు మిస్టరీ. ఈ లోపుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకోవచ్చు.